అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో అధికారులకు వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ళు అవుతున్నప్పటికీ కూడా 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల నిధులు కానీ విధులు కానీ బోర్డుకు సంబంధించి కానీ ఎటువంటి కార్యాచరణ లేకుండా కాలయాపన చేస్తున్నటువంటి ప్రభుత్వ వైఖరి నిరసనగా మేము పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతున్న నేపథ్యంలో ఈరోజు కడప జిల్లా కలెక్టర్ వారికి కూడా వినతిపత్రం ఇవ్వాలని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమానికి సంబంధించి అనేక పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి సంక్షేమ బోర్డు ఏదైతే ఉందో ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వాలు అమలు చేసినాయి. కానీ దురదృష్టవశాత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో నెంబరు 12, 14 ద్వారా అవన్నింటినీ కూడా నిలుపుదల చేశారు. ఆ సందర్భంలో అన్యాయానికి గురవుతున్నటువంటి భవన నిర్మాణ కార్మికుల ఆకలి మంటలతో అల్లాడిపోతున్న భవన నిర్మాణ కార్మికులు ఒక్కటి చేసి మండల స్థాయి నుండి రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ఆందోళన చేసిన నేపథ్యంలో ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మరి భవన నిర్మాణ కార్మికులకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి మా ప్రభుత్వం వస్తే తప్పకుండా భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తాం. పెండింగ్లో ఉన్నటువంటి గత ప్రభుత్వం నిలుపు చేసినటువంటి నిధులన్నింటినీ కూడా కార్మికులకు అందజేస్తాం. మేము యథావిధంగా కార్మిక చట్టాల ఉల్లంఘన లేకుండా అమలు చేస్తామని ఎన్నికల సందర్భంలో హామీ ఇచ్చారు. అంతేకాకుండా యువగలం పేరుతో రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో మంత్రి నారా లోకేష్ గారు కానీ లాంగ్ మార్చ్ పేరుతో పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. కానీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాటలు ఈరోజు పెడచామని పెట్టి నిమ్మక నీరెత్తినట్లు వేరేస్తూ ఉంది. సమయం ఏదో అడిగినప్పుడు ఆందోళన చేసినప్పుడు చూస్తాం చేస్తామంతో పాటు సమీక్షలు మీటింగులు సమావేశాల పేరుతో కాలయాపన చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మరోసారి పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులవి పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం. మేము అడుగుతున్నటువంటిది మేమేదో ప్రభుత్వం డబ్బులు మాత్రం అడగట్లే, గత ప్రభుత్వానికి చెప్పాం ఈ ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం. మేము అడుగుతున్నటువంటిది చట్టబద్ధంగా మాకున్నటువంటి భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డులో ఏదైతే సెస్ రూపాయలు వసూలు చేయబడినటువంటి నిధులు ఉన్నాయో మా నిధులు మాకే ఖర్చు పెట్టాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సంక్షేమ బోర్డు నిధులు జమ అయి ఉన్నాయి. ఆ నిధుల ద్వారా కార్మికులందరూ కూడా ఇవాళ యాక్సిడెంటల్ డెత్కి కానీ నేచురల్ డెత్కి కానీ మెటర్నరీ బెనిఫిట్కి కానీ అదేవిధంగా పిల్లల పెళ్లిళ్ళకి కానీ స్కాలర్షిప్లు కానీ 60 ఏళ్ళు నిండినటువంటి భవన నిర్మాణ కార్మికులు అందమైన సుందర భవనాల నిర్మాణంలోనూ ఈ నగరాలు నిర్మించి ఆ నగరాల్లోనే అనేక మంది భవన నిర్మాణ కార్మికులు దిక్కులు తోచిన పరిస్థితి ద్వారా భౌతిక భిక్షాంతి అనే స్థాయికి దిగజారిపోతున్న సందర్భంలో అటువంటి కార్మికులకి ఆర్థిక భరోసాగా పెన్షన్ బోర్డు ద్వారా ఇవ్వాలని చెప్పి మేము ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే స్పందించాలి. లేదంటే మాత్రం ఎన్నికల నాడు వాగ్దానాల్ని అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వ వైఖరి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధమవుతాం. అందులో భాగంగానే మరి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో భవన నిర్మాణ కార్మికుల మీద సవత్తాలు చూపించొద్దు, ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుకి ₹1 కోటి నా సొంత నిధులు ఇస్తామని చెప్పినటువంటి ఉప ముఖ్యమంత్రి ఈరోజు కూడా ఎక్కడ కనబడడంలే. కాబట్టి ఏఐటీయూసీ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులందరినీ పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు పడాల రమణ, భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.